కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిపట్నంలోని గురుకుల పాఠశాల విద్యార్థులు రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. అన్నంలో పురుగులు వస్తున్నాయని, వసతి గృహంలో వసతులు సరిగ్గా లేవని ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో ఎన్నిసార్లు ప్రిన్సిపల్కు, వార్డెన్కు చెప్పినా పట్టించుకోవడం లేదని, తప్పనిసరి పరిస్థితుల్లో రోడ్డుపై వచ్చి రాస్తారోకో చేస్తున్నామని తెలిపారు. సంఘటనా స్థలానికి స్థానిక తహసీల్దార్ ప్రేమ్ కుమార్ చేరుకుని విద్యార్థులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో విద్యార్థులు రాస్తారోకో విరమించారు. ఇలాంటి సంఘటనలు మళ్లీ పునరావృతం అవ్వొద్దని తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందజేయాలని ఆదేశించారు. ఇది బట్టి టీడబ్ల్యూ చేసి ఎల్లారెడ్డి కలిసి సార్ మాకు జరిగిన అన్యాయం. మాకు ఫుడ్ ప్రాబ్లం ఉంది సార్. ఏ ఫుడ్ కూడా మాకు సఫిషియెంట్గా లేదు. ఇది చాలా రోజుల నుంచి ఉంది మాకు ఈ ప్రాబ్లం. అయినా మేము మేడంకి 2 వీక్స్ ముందే చెప్పాం, మేడం మాకు ఫుడ్ సఫిషియెంట్గా లేదు, మాకు ఈ ఫుడ్ నచ్చలేదంటే సరే మేము సాల్వ్ చేస్తామని చెప్తారు. కానీ ఒక్కటే మాట సార్, కానీ దానికి మించి ఏం లేదు సార్. సాల్వ్ లేదు, ఏం లేదు. మెనూ వచ్చింది సార్ గవర్నమెంట్ నుంచి. ఆ మెనూలో ఒక ఫుడ్ లేదు సార్ మాకు. అసలు మెనూ అది పేరుకే మెనూ, కానీ దాంట్లో నుంచి ఒక ఫుడ్ కూడా మాకు వేసుకోలేదు సార్. పులుసు మొత్తం సార్, మొత్తం పురుగు, దాంట్లో పులుసు, అది అది ఎక్స్పెక్టెడ్ అన్నీ ఉన్నది వేసేస్తున్నారు సార్. అది ఏ ఫుడ్ అయినా బాగాలేదు. ఇంతే కర్రీ సార్ మాకు తినాలంటే. సెకండ్